ప్రాతఃసంధ్యారుణ సూర్యబింబం ధవళదీప్తులను నలుదిక్కులా వ్యాపింపజేస్తోంది. రాత్రి గాలివానకు బీభత్సమైపోయిన ఆశ్రమం వెలవెలబోతోంది. నేలంతా బురద, ఒత్తుగా రాలిపోయిన ఆకులు, విరిగిపడిన కొమ్మలు, కళావిహీనంగా ఉంది తోట. వాటిని ఒత్తిగించుకుంటూ పూలు కోయడానికి వెళ్లిన వందన ఏదో మూలుగు విని భయాందోళనతో అటు చూసింది. సపోటా చెట్టు పూర్తిగా నేలకూలింది, కాని ఏమీ కనిపించలేదు. అత్తయ్య, త్వరగా ఇటురా అని ఒక్క కేక పెట్టింది వందన. రాత్రంతా నిద్రపోకుండా దైవాన్ని కొడుకు క్షేమంకై ప్రార్థిస్తూ దేవమందిరం వద్ద పడున్న లక్ష్మీదేవి ఆ కేకకు ఉలికిపాటుతో లేచి ఆందోళనగా వెలుపలికొచ్చింది. ఇక్కడెవరిదో మూలుగు వినిపిస్తుంది అత్తయ్య అంది వందన బెదిరిపోతూ. ఎక్కడా అంటూ శేషారెడ్డి, అర్జున్ రెడ్డి వచ్చారు. బావాచుకి ఏమైనా తెలిసిందా, కనిపించారా అని అడిగింది వారిని వందనాదేవి. అబ్బాయి కనిపించాడా ఆత్రంగా ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఆ ప్రశ్నల వర్షం వింటూ వాళ్ళిద్దరినీ పరీక్షగా చూశాడు రెడ్డి. రాత్రంతా మనఃక్లేశంతో, భయాందోళనతో, దుఃఖభారంతో గడిపినట్లు స్పష్టంగా ప్రకటిస్తున్న ఆ ఇరువురి ప్రసన్న దూరవదనాలను గమనిస్తూ చెప్పలేక చెప్పాడు శేషారెడ్డి లేదు అంటూ. లేదు, చేతిలో సజ్జ జార విడిచి ఆ బురద నేలపైనే నిస్పృహతో కూర్చుండిపోయింది వందనాదేవి. ఈ ఊళ్ళో ఉద్యోగం వద్దునాయనంటే విన్నాడా? అయ్యో, ఇంకెక్కడ కొడుకు నాకు నుదురు కొట్టుకుంటూ శోకాలు సాగించింది లక్ష్మీదేవి. దిగాలుపడి నిల్చున్న రెడ్డి సోదరులు కడకు ధైర్యం కూడదీసుకుంటూ మెల్లగా చెప్పారు. భయపడితే లాభం లేదు, కానీ ఎక్కడో చౌదరి క్షేమంగానే ఉండుంటాడని నా నమ్మకం. రాత్రి ఊళ్ళో చాలా విశేషాలు జరిగాయి. ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్లే పడ్డారు. ఏంటది? ఏడుపు మానడిగింది లక్ష్మీదేవి. నన్ను చౌదరిని రాత్రికి రాత్రి హతమార్చాలని మునసబు, కరణము ప్లాన్ వేసుకున్నారట. నేను నిన్న సాయంత్రం వరకు చౌదరితోనే ఉన్నాను. ఏమీ తెలియవు మాకీ విషయాలు. రాత్రి భోజనం చేసి మళ్లీ తిరిగొస్తే చౌదరి లేడు ఇంటి దగ్గర. అప్పుడే హోరున వాన కూడా ప్రారంభమైంది. అంతా గాఢాంధకారం. ఒకవేళ ఇక్కడికొచ్చాడేమోనని ఇటొచ్చాను. సరిగ్గా ఆశ్రమం ప్రవేశిస్తుండగా నా కళ్ళతో నేను చూశాను చౌదరిని. సరే, రాత్రిక్కడే పడుకుంటాడు కాబోలని నేను పలకరించకుండా వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర కొంచెం పని ఉండడం వల్ల. ఏంటి, రాత్రి చక్రి ఆశ్రమంలోకొచ్చాడా? నువ్వు చూసావా? నమ్మలేనట్టు ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఇదేంటో కథలాగుంది. ఎంతవరకు వచ్చినాయనా అంత వాన్లో లోపలికి రాకుండా, మమ్మల్ని పలకరించకుండా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? నాకేంటో భయంగా ఉంది. బావిక్కడికి రాందే? చంచల దృక్కులతో ఆందోళన స్వరంతో అంది వందన. లేదొందన, నా కళ్ళతో నేను చూశాను. అందుకే నేను ఆశ్చర్యపోయాను. పాలేరు చేత నువ్వు పంపిన కబురు విని వందన చెప్పింది. నిన్న సాయంత్రం నాకు పరమేశ్వరం వచ్చి చెప్పాడు. మా నాన్న ఈ రాత్రికి చౌదరిని కొట్టించాలని చూస్తున్నాడు అంటూ. ఆ వార్త విని వినగానే నాకు మతిపోయి ఆసుపత్రికి పరిగెట్టాను బావ దగ్గరకు. ఆ పరమేశ్వరం చాలా చెడ్డవాళ్ల ఉన్నాడు. నన్ను ఇలా పంపి అక్కడ ఆశ్రమంలో ఏ అఘాయిత్యం చేయిస్తాడోనని నన్ను ఎదురు భయపెట్టారు. దాంతో నేను ఆలోచించకుండా తిరుగుముఖం పట్టాను. ఆ వెనువెంటనే హోరున వాన ప్రారంభమైంది. ఇక ఏం చేయడానికి పాలుపోలేదు. ఎటు వెళదామన్నా భయంకరమైన చీకటి, గాలి, వాన. అత్తయ్యతో చెప్తే ఏడుస్తూ కూర్చుంది. నాన్న సంగతి తెలుసు కదా మీకు. ఎప్పటికేది జరగాలో అది జరిగి తీరుతుంది. విచారమెందుకే వెరిదానా అంటూ తిరిగి తన భగవత్ పారాయణంలో లీనమైపోయాడు. ఇక ఏం చేయగలం ఆడవాళ్లం? ఏడుస్తూ ఆ దైవం మీదే భారం వేసి పడుకున్నాం రాత్రంతా. మరి నా పాలేరున్నాడు కదా మీకు. రాత్రి తోడు పడుకున్నాడు మీకు. వాడి చేత కాస్త కబురు పంపొద్దు విసుగ్గా అన్నాడు శేషారెడ్డి. ఏమో, వాడెప్పుడొచ్చి పడుకున్నాడో నాకేమీ తెలీదు. కూలివాళ్లు, వాళ్ళకేమిటి, ముక్కు తీర్చుకుంటారు. తెల్లవారుజామున 3 గంటలకు వాన తగ్గింది. కాస్త చీకట్లు కూడా తగ్గి వెన్నెలలొచ్చాయి. అత్తయ్య నేను మీకోసం రావచ్చునని యువతలకొచ్చాం. అప్పుడు వరండాలోనున్న పాలేరు కనిపించాడు. వాణ్ణి లేపి మీకు కబురు చేశానప్పుడు. ఇప్పుడిక నేనే వద్దామనుకుంటుంటే మీరే వచ్చారు. నయం వచ్చావు కాదు. ఎంత ఘాతుకాలు జరిగాయో రాత్రి ఊళ్ళో అంటూనే ఆగిపోయాడు రెడ్డి. ఏంటి, ఏదో మూలు వినిపిస్తోంది అంటూనే. అవును, అటుపక్క అన్నాడు అర్జున్ రెడ్డి అటు నడుస్తూ. అయ్యో అవును, మాటల్లో మరిచిపోయాను. ఇక్కడ ఉన్నట్లుండి ఎవరిదో మూలు వినిపిస్తోంది అంది వందన. ఆత్రంగా అందరూ పరిగెట్టారు. శేషారెడ్డి గబగబా కొమ్మలు ఒత్తిగించాడు. ఒక బలమైన కొమ్మ కింద బురదలో పడున్న మనిషి తలపై పెద్ద గాయం. ఏంటిది, ఎవరు? ఆందోళనగా అందరూ ఒక్కసారే అరిచారు. పక్కకు తిరుగున్న ఆ శరీరాన్ని ఒక్కసారిగా ఇటు తిప్పి ముఖం చూసి కెవ్వుమన్నాడు రెడ్డి. ఇదేం ప్రారంధం బాబూ అని ఒక్కసారి కొడుకు మీద పడి బోరు మంది లక్ష్మీదేవి. బావా అంటూ దగ్గర కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగింది వందన. ఉండండి, ఏంట కంగారు, అలా సాయం పట్టండి, లోపలికి తీసుకువెళదాం అన్నాడు అర్జున్.
అందరూ కలిసి స్పృహ తెలిసి తెలియని స్థితిలో ఉన్న చక్రధరాన్ని వరండాలో చేర్చి దెబ్బ కడిగి ముఖం చల్లటి నీళ్లతో తుడిచారు. వందనాదేవి త్వరగా వేడి కాఫీ తెచ్చి ఒక్కో చెంచాడు అతడి గొంతులో పోసింది. అన్నయ్య, నేను త్వరగా బండి తెస్తాను, పట్నం తీసుకుపోదాం అని పరిగెత్తబోతున్న అర్జున్ను అప్పుడే పూర్తి తెలివొచ్చిన చక్రధరం చెయ్యెత్తి వారించాడు. అవసరం లేదు, కంగారు పడకండి అన్నాడు హీన స్వరంతో. అవసరం లేకపోవడమేమిటి? ఇంత దెబ్బ తగిలితే వెళ్ళు నాయనా, బండి తీసుకురా అంది లక్ష్మీదేవి. అవును, తీసుకురారా, ఎంత రక్తం పోయిందో ఏంటో, ఎంత నీరసంగా ఉన్నాడు చూడు, వెళ్ళరా త్వరగా అన్నాడు శేషారెడ్డి. అర్జున్ పరుగు తీశాడు. క్షణంలో వార్త ఊరంతా పాకిపోయింది. చక్రధరంపై అభిమానమున్న అందరూ, ముఖ్యంగా శ్రామిక జనులందరూ ఆశ్రమం చుట్టూ గుమిగూడిపోయారు. ఇంత మంచివాడికి నీకీ శిక్ష ఏమిటి డాక్టర్ బాబు అంటూ అందరూ కంటతడి పెట్టారు. ఇది శిక్ష కాదు, మన మంచికే ఇలా జరిగింది, లేకుంటే మనకు దక్కకపోయేవాడు. ఆ త్రాచుపాములు రెండు రాత్రి ఎంత పన్నాగం పన్నాయో మీకు తెలీదు అని ఇంకా చెప్పబోతున్న శేషారెడ్డి ఆగాడు ధర్మయ్య మేస్టారి రాకను చూసి. నమస్కారం మేస్టారు అన్నాడు నీరస స్వరంతో చక్రధరం. ధర్మయ్యను చూసి లక్ష్మీదేవి గొల్లుమంది. ఈ ఊళ్ళో ఉంటే నా కొడుకు దక్కేటట్టు లేడు అంటూ. వందనాదేవి మౌనంగా దుఃఖిస్తోంది. చక్రధరం దగ్గర కూర్చుని తల నిమురుతూ చాలాసేపు మౌనంగానే ఉండిపోయాడు ధర్మయ్య. కడకు మెల్లగా అన్నాడు, నిన్ను ఆ దైవం 1000 కళ్ళతో కాస్తున్నాడు చక్రి, చాలా అదృష్టవంతుడువు. ఏమదృష్టం మాస్టారు అంటూ నిర్లిప్తంగా నవ్వాడు చక్రధరం. ఎప్పటికప్పుడు ప్రాణాపాయాలు, ఆయన వాళ్ల దగ్గరే నిష్ఠురాలు. వాడి అదృష్టమేమిటో నాకు తెలియడం లేదు, పుట్టినప్పటి నుంచి అన్నీ కష్టాలే అని మరింత శోకించింది లక్ష్మీదేవి. ధర్మయ్య గంభీరంగా నవ్వాడు. కొన్ని తాత్కాలికంగా కష్టాలుగా కనిపించినా తర్వాత వాటి మాటున దాగున్న మేళ్లు అర్థమవుతాయి. నిష్ఠూరాలకు భయపడకూడదు. దేవతలంత సుగుణవంతులైన దానవులతో యుద్ధం తప్పిందా? కవ్వించి నిష్కారణంగా రెచ్చగొట్టేవాళ్లు నిద్రించినంత మాత్రాన దుష్టులమైపోము. సిగ్గుపడవలసిన అవసరమూ లేదు. మంచివాళ్లైన పాండవులకు కురుక్షేత్ర యుద్ధం తప్పలేదు. దేవతలకు అసురులతో వైరం తప్పలేదు. అది చెడయిందా? లేదు. అందువల్లనే లోకానికి భాగ్యదేవత లక్ష్మీదేవి, వెలుగునిచ్చే సూర్యచంద్రులు, చిరంజీవులనొనర్చే అమృతము అవతరించాయి. కాని మంచి పక్కన చెడు ఉండక తప్పదు. లక్ష్మీదేవి జ్యేష్ఠ అవతరించింది. అమృతం పక్కనే హాలాహలం ఉద్భవించింది. ఇదే సృష్టి తీరు. మంచి చెళ్ళు పక్కపక్కనే ఉంటాయి. ఆ దేవతల ఆనవాయితీలే మనకు వచ్చాయి. ఏంటో చెప్తారు మేస్టారు మీరు, ఈ సత్యకాలపు కబుర్లకు లొంగుతారా ఈ పొగరమోతుగాళ్లు కోపంగా అన్నాడు అర్జున్. అట్లా తీసిపారేక అర్జున్, మేస్టారి మాటలు అక్షరాల నిజం అంటూ తమ్ముణ్ణి మందలించాడు శేషారెడ్డి. మేస్టారు తెలియకనలేదు, దైవం మనల్ని కాపాడతాడని అంతా తెలిసే అన్నారు. రాత్రి ఈ మహావృక్షం ఇతన్నెలా పట్టి బంధించుంచింది ఇక్కడ, ఆ క్రూరుల చేతుల్లో పడకుండా. నిజానికి ఆ దైవానికి మొక్కుతున్నాను. ఈ దెబ్బ తగిలినందుకు నేనేమీ విచారించడం లేదు. ఏంట్రెడ్డి మాటిమాటికి అలాగంటావు? ఏం జరిగింది? అసలు సంగతేంటో చెప్పు అని అడిగాడు చక్రధరం. చెప్తానులే, ఆలస్యమైపోతుంది. ముందుగా త్వరగా పట్నం పోవాలి ఆసుపత్రికి అంటూ, యారా బండి సిద్ధమైందా అని ఒక్క కేక పెట్టాడు శేషారెడ్డి. అలా కాదు, వెళ్ళొచ్చులే, ముందు చెప్పు అన్నాడు చక్రధరం. శేషారెడ్డి వినిపించుకోకుండా బండిలో పరుపు పరిపించడానికి వెళ్లాడు. ధర్మయ్య ఇంకా పోగైన జనం చెప్పారు. అర్ధరాత్రి వేళ ఎవరో రోగిని చూడాలనే మిషతో బయటకు తీసుకువెళ్లి నిన్ను చంపించాలని చూశాడు కరణం. నీ ఆసుపత్రికే 4 మనుషుల్ని పంపి తలుపులు తీగానే చావుదెబ్బలు కొట్టించాలని మునసబు ప్రయత్నించాడు. ఒకరి ప్రయత్నాల కొరకు తెలియవు. అందరూ ఊపిరి బిగబట్టి వినసాగారు. ఆ తర్వాతేముంది? జరగవలసిందే జరిగింది. నీ డిస్పెన్సరీ దగ్గర కాచున్న మనుషులు ఆ చీకట్లో వానలో వివరం తెలియక నీ డిస్పెన్సరీలో ప్రవేశిస్తున్న 2 వ్యక్తులను నువ్వు రెడ్డి అనుకుని కర్రలతో చావుమోది వెళ్లిపోయారట. తెల్లవారే వరకు ఆ 2 శరీరాలు అక్కడే పడున్నాయి. ఇప్పుడే బళ్లమీద ఆసుపత్రికి మోసుకుపోతున్నారు పట్నం. ఎంతకు ఎవరు వాళ్ళు? ఇంకెవరు? మంగ, గోపన్న. మంగా దిగ్భ్రాంతితో లేచి కూర్చున్నారు. ఇదేం కర్మ, అసలదా సమయంలో ఎందుకొచ్చినట్టు అక్కడికి? దుఃఖస్వరంతో ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఏమో మరి, అదే తెలియకుండా ఉంది అన్నాడు వీధిలో నుండొచ్చిన శేషారెడ్డి. ఎంతకు ఎలా ఉంది మంగకు? ఆత్రంగా అడిగాడు చక్రధరం. ఏమో, ఎవరికి తెలుసు, పోతున్నారు పట్నం. దీనికి అంతటికీ నేనే కారణం, నేనే పిచ్చిగా మొహం కొట్టుకుంటున్న చక్రధరాన్ని చేతులు పట్టుకుని ఆపింది లక్ష్మీదేవి. నువ్వేం చేశావు? ఎవరి కర్మ వాళ్లది. ఉద్యోగరీత్యా వచ్చావు కాని నువ్వు అపకారం చేయలేదు. కాదమ్మా, నిన్న సాయంత్రం ఆసుపత్రిలో ఉండగా వందనొచ్చింది.
పరమేశ్వరం చెప్పాడు వాళ్ళ నాన్న ఈ రాత్రి మిమ్మల్ని కడతీర్చే ప్రయత్నంలో ఉన్నాడట అంటూ. నేను నమ్మలేదు. ఆశ్రమం వదిలొచ్చినందుకు వందనను కోపడ్డాను. దాంతో భయపడి వందన తిరుగుముఖం పట్టింది. అదే సమయంలో మంగ నా కోసం కబురంపి నేను వెళ్లలేదని తిరిగి చీటీ పంపింది గోపన్న చేత. వాళ్ళ నాన్న ఈ రాత్రి నన్ను కొట్టించాలని చూస్తున్నాడంటూ. భయం లేదు, జాగ్రత్తగా ఉంటానని గోపన్నకు మాటిచ్చి ఆ గాలివాన్లో వందన ఒక్కర్తి వస్తుందన్న భయంతో నేను కూడా ఆశ్రమం దిక్కుగా బయలుదేరాను. నేను ఆశ్రమంలో ప్రవేశించేసరికి వందన లోపలికి వెళ్లి తలుపులు కూడా మూసుకుంది. ఆ చీకట్లో నన్ను చూడలేదు, నా పిలుపు వినిపించలేదు. సరే, సుఖంగానే చేరింది కదా, వెళ్ళిపోదామనుకుంటూ మళ్ళీ అమ్మను చూసి చాలా రోజులైంది, ఒకసారి చూసి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో అలా ఆ పక్క గది దగ్గర వెళుతుంటే ఏదో చెట్టుకొమ్మ మీద పడింది. అంతే, నాకింకేం తెలీదు. మళ్ళీ ఇప్పుడే నువ్వు వందన ఏదో మాట్లాడుకోవడం అస్పష్టంగా వినిపించింది. అంతవరకు స్పృహే లేదు. మళ్ళీ నేను చీకట్లో ఎక్కడికో వెళ్లడం గోపన్న ద్వారా విని కంగారు పట్టలేక తానే స్వయంగా వచ్చేసుంటుంది. ఇంత దారుణం జరిగిపోయింది నా మూలంగానే. విచారంగా నెత్తిన చేతులు వేసుకున్నాడు. చిచ్చి, పోనీ వెళ్ళి చూద్దామన్నా, వైద్యం చేద్దామన్నా తగిన స్థితిలో లేను. ఇకిలా విచారిస్తూ కూర్చుంటే అయినట్టే. త్వరగా పద. నువ్వెంత నీరసంగా ఉన్నావో, నీ మాట ఎంత నీరసంగా వస్తుందో నీకేం తెలియడం లేదు. అంతగా చూడాలంటే మంగను చూడొచ్చు, కరణాన్ని చూడొచ్చు. నడు విసుగ్గా అన్నాడు అర్జున్ రెడ్డి. అదేంటి? అర్జున్ చెప్పాడు. అదే మరి, అటు కరణం కూడా వాడు తీసుకున్న గోతులో వాడే పడ్డాడు. అటు నిన్ను చంపించడానికి మనుషుల్ని పెట్టి ఇటు ఆశ్రమంలో నేనో మా అన్నయ్యో కాపలా పడుకుంటామని తెలుసు కదూ. మమ్మల్ని కడతేర్చడానికి తనే స్వయంగా బయలుదేరాడు. అంతకుముందే కాంపౌండర్ ద్వారా నువ్విలా ఆశ్రమానికి నిల్చున్న పళంగా పరిగెత్తుకొచ్చినట్టు విని ఆ మనుషులిక్కడ కాపలా కాశారట ఆశ్రమం వెలుపల. ఆ చీకట్లో గాలివాన్లో లేక దైవ కృప వల్ల వాళ్ళని ఆ పనికి ఎవడైతే నియమించాడో వాడే వచ్చాడట. నీ మీద పడవలసిన దెబ్బలన్నీ వాణ్ణెత్తినే పడ్డాయట. ఆ దెబ్బలకు కుయ్యో మొర్రో మండంతో గొంతు గుర్తుపట్టి తిరిగి వాళ్లే మోసుకుపోయారట. రాత్రికి రాత్రి పట్నం పోయినట్టున్నారు, ఊళ్ళో లేరు. ఎన్ని అనర్థాలు, సిగ్గుసిగ్గు అనుకున్నాడు చక్రధరం. అమ్మ చెప్పినట్లు నేను ఈ ఊరు ఉద్యోగార్థం రావడమే అన్ని అనర్థాలకు మూలమైనట్లుంది. నడు నడు, ఇంకా ఎంతసేపున్నా నువ్విలా గతం తవ్వుకుంటూ నిష్కారణంగా విచారిస్తూనే ఉంటావు. చెయ్యి పట్టుకుని లేవదీశాడు శేషారెడ్డి. అర్జున్ చెయ్యి ఆసరా ఇచ్చాడు. నువ్వుండత్తయ్యా, నేను వెళతాను బావతో అంది వందన. వద్దు, నువ్వే ఉండు, నేను వెళ్ళాలి అంది లక్ష్మీదేవి. పోనీ ఇద్దరూ రండి అన్నాడు శేషారెడ్డి. మరి నాన్న అడిగింది వందనాదేవి. ఎవరు వద్దు, ఇక్కడే ఉండండి, నాకేం పర్వాలేదు చక్రధరం అన్నాడు. కాదు, మేం రావాలి. వద్దంటుంటే మీకు పరిస్థితులేమీ తెలియవు. ఒరే అర్జున్, ఈ సంగతి చూడాలి. వీళ్ళు ఆశ్రమం దాటి ఎక్కడికి వెళ్లవలసిన అవసరం లేకుండా ఆశ్రమానికి గాని మనుషులకు గాని ఎవరూ ఎలాంటి హాని చేయకుండా జాగ్రత్తగా కాపాడాలి. అందుకు అనువైన వాళ్ళని ముందు వెతుకు, లేకుంటే నువ్వే ఉండు. నీకా భయం లేదు డాక్టర్ బాబు, మేమున్నాం, నిశ్చింతగా వెళ్ళిరా గుండెలు కొట్టుకుంటూ చెప్పాడు నిన్నటి దినం తన కొడుకును బ్రతికించమని కోరిన హరిజనుడు. అవును, మేమున్నాం, కంటికి రెపలా చూసుకుంటాం అనేక ఘంటాలు వంత పలికాయి. వెళ్ళిరా చక్రి, ఏం భయం లేదు, నువ్వు తిరిగొచ్చేసరికి క్షేమంగా ఉంటుంది అన్నాడు ధర్మయ్య. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రవేశించాడు ఆందోళనగా. ఏంటండి ఇదంతా, నాకిప్పుడే తెలిసింది అంటూ. నిర్జీవంగా నవ్వాడు చక్రధరం నుదిటిపై చేతితో గీసుకుంటూ. ఇంకా నయం, నడవండి, జీప్ తెచ్చాను. ఏం రెడ్డి, నాతో చెప్పలేదేం మీరు? రెడ్డి తడబడ్డాడు. నాకు చాలా కంగారుగా ఉందండి, ఆ ఆలోచనే రాలేదు. నేను కూడా పైకి విచారం వ్యక్తం చేస్తే వందన అమ్మ కంగారు పడతారని ఇలా ధైర్యంగా ఉన్నాను. కానీ మతిలేదు ఏ పని చేయడానికి. నిజమేనండి, ఉండదు. నడవండి మరి, ఆలస్యం కానివ్వకండి. నడవండి, వస్తున్నాను. నలుగురు మనుషుల సాయంతో మెల్లగా నడక సాగించాడు చక్రధరం. ఇవన్నీ నేను నాటిన మొక్కలు అన్నాడు అదో మాదిరిగా ఆశ్రమం కలిజూస్తూ చక్రధరం. అయితే నువ్వు నాటిన మొక్కే వృక్షమై నీకు అపకారం చేసిందంటావా అడిగాడు ధర్మయ్య. లేదు, అలాగనుకోకు. ఆ ప్రేమతోనే నిన్ను పట్టి తన అండను దాచుకుని మహా ప్రమాదం నుండి రక్షించింది కన్నతల్లిలా. అవును, మాస్టర్ మాట నిజం అన్నారు అందరూ. లోపల నుండి నిశ్చలంగా మాధవయ్య కంఠం వినిపిస్తోంది. తనలో తాను అనుకుంటున్నట్టు చిరు దరహాసంతో అన్నాడు చక్రధరం. అన్నింటికీ అతీతుడైన అదృష్టవంతుడు. ఒక్కసారి దైవానికి నమస్కరించి వెళ్ళండి అంది వందన. సజల నేత్రాలతో ఉన్న ఆమె వదనాన్ని ఒక్కసారి పరీక్షించి సరే నడు అన్నాడు చక్రధరం ఇతరులపై ఆనుకున్న చేతులను వెనక్కు తీసుకుంటూ. ఒరే, పడిపోతావు, నీరసంగా ఉన్నావు
అంటూ రెడ్డి వెనకనే వెళ్లబోయాడు. కాని చక్రధరం వారించాడు. మావయ్యకు కోపం రాగలదు గొడవ జరిగితే. అందరూ అక్కడే నిల్చుండిపోయారు. చక్రధరం అతడి వెనకనే వందనాదేవి, లక్ష్మీదేవి పూజ గదిలోకి ప్రవేశించారు. శ్రీనివాసుడు శ్రీలక్ష్మి సరసన వినూత్న అందాలను విరజిమ్ముతున్నాడు. దీపకాంతి నూతన తేజాలను వెదజల్లుతోంది. నీరాజన నైవేద్య సమర్పణ ముగించిన మాధవయ్య ప్రదక్షిణ కావించి సాష్టాంగ ప్రణామం మొనరించి లేచి గీతాపారాయణకు ఉపక్రమించబోతూ అప్పుడే ప్రవేశించిన వందన, చక్రధరాలను, లక్ష్మీదేవిని అప్రయత్నంగా చూశాడు. దుఃఖావృతమై ఉన్న ఆ ఇరువురు స్త్రీల వదనాలను కాని, ధూళి, దూసర, రక్తసిక్త మలిన వస్త్రాలతో నీరస వదనంతో ఉన్న ఆ యువకుడు కాని మాధవయ్యలో ఏ మార్పును కలిగించలేకపోయారు. ఎప్పటి నిర్మలత్వంతోనే ప్రసాదం అందుకొని ముగ్గురికి ఇచ్చి పూజ పుష్పాలు, కుంకుమ తీసి వందనాదేవికి, చక్రధరానికి ఇచ్చాడు. భక్తిపూర్వకంగా అందుకొని ముగ్గురు కూడా దైవానికి నమస్కరించారు వినమ్రంగా. అంతలోనే చక్రధరం చటాలను ఏదో స్ఫురించిన వాళ్ల వందనాదేవి వామహస్తం తన దక్షిణహస్తంతో స్వీకరిస్తూ మాధవయ్య పాదార విందాలపై వాలాడు. మమ్మల్ని ఆశీర్వదించండి మావయ్య అంటూ. అంతా త్రుటి కాలంలో జరిగిపోయింది. ఆశించని ఈ హఠాత్ సంఘటన వల్ల విపరీత ఆశ్చర్యానికి లోనైన వందనాదేవి చక్రధరం సరసన తండ్రి పాదాల చెంత అలా బొమ్మలా ఉండిపోయింది. మాధవయ్య వదనంపై ఒక్కసారి గృహస్థాశ్రమపు రోజుల్లోని చిరునవ్వు, ఆనందం వెల్లివిరిశాయి. మరుక్షణంలోనే తిరిగి ఆ ముఖం గంభీరమైపోయింది. శాంత దృఢస్వరాన దీవించాడు ఆ మిథునాన్ని. ఆ శ్రీనివాసుడు సదా మిమ్మల్ని రక్షించుగాక. ఇద్దరినీ చిరక చేత్తో లేవదీస్తూ ఆ దైవానికి నమస్కరించండి. మీ మనస్సును ఆ సర్వేశ్వరుని పాదార విందాలపై పరచండి అంటూ తాను పోయి భగవద్గీత పారాయణకు కూర్చున్నాడు. చక్రధరం లేస్తూ వందన దిక్కుగా చూశాడు. వందన తలెత్తలేదు. అతడితో పాటు భక్తి పురస్సరంగా దైవానికి నమస్కరించింది. అమ్మ కూడా నమస్కరించు మరి క్రియగంట చూస్తూ అన్నాడు చక్రధరం. సమాధానంగా నిండుగా వయ్యారంగా నవ్వింది వందనాదేవి. వందనాద్వితుడివై తన చరణాలకు నమస్కరించిన కుమారుని తల నిమిరింది లక్ష్మీదేవి. వందనాదేవి హస్తాన్ని చక్రధరం చేతుంచుతూ ఏ లోటు లేకుండా ఆ శ్రీనివాసుని దయవల్ల 10 కాలాల పాటు చల్లగా ఉండండి అని దీవించింది. చౌదరి! రెడ్డి అసహనంగా బయట నుండి ఒక కేక పెట్టాడు. వస్తున్నా అంటూనే మరి వెళ్ళొస్తానమ్మా అన్నాడు చక్రధరం. జాగ్రత్త నాయనా, తిరిగి నువ్వు కనపడే వరకు నా మనసుకు కుదురుండదు అంటూ శేషు కాస్త జాగ్రత్తగా కనిపెట్టినాయన, మామాల్లుళ్ళు ముఖాముఖి తలపడకుండా చూడు అంది శేషారెడ్డి వైపు తిరిగి లక్ష్మీదేవి. నీకేం భయం వద్దమ్మా, కంటికి రెపలా చూసుకోను అన్నాడు శేషారెడ్డి. బావా, నన్నైనా రానివ్వండి మీతో, నాకేంటో భయంగా ఉంది, మనసుకెక్కడా కుదురులేదు, కీడు శంకిస్తోంది కన్నీళ్లతో ప్రాధేయపడింది. చిరు దరహాసంతో వందనాదేవి తల నిమిరాడు చక్రధరం. ఇక భయపడనక్కర్లేదు వందన, పాపాలన్నీ పూర్తిగా పండి రాలిపోయి మంచి పైకి రాబోతున్న తరుణం ఇది. మంచి చెడులకు ఘర్షణ మామూలే, అనాదిగా వస్తోంది, కొత్తగా విచారించవలసింది లేదు. పైన భగవంతుడున్నాడు, చల్లని చూపులు ప్రసరిస్తూ అటు ఇటు అమ్మామావేల ఆశీర్వాదాలు మనల్ని కాపాడుతుంటాయి. సరే సుశీలవు, నువ్వున్నే ఉన్నావు. నీ ఆధ్యాత్మిక బలం ఎప్పుడూ నా చుట్టూ కంచుకోట కట్టి కాపలా కాస్తూనే ఉంటుంది. అందుకే వెళుతూ వెళుతూ నిన్ను బంధించేసుకుని నాదానను చేసుకుని మరీ వెళుతున్నాను. ఇక నేనెక్కడికి పోతాను? నిశ్చింతగా ఉండు, సాయంత్రం వచ్చేను కట్టుకట్టించుకుని. ఈలోగా చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా, ఎవరేం చెప్పినా నమ్మొద్దు. ఏ పరిస్థితుల్లోనూ ఆశ్రమాన్ని వదిలి వెళ్లకు. వస్తాను మరి. విధిలేక తల ఊపి అంగీకారం తెలిపింది వందనాదేవి. మాస్టారు, ఎందుకైనా మంచిది, మీరు కూడా వెళ్ళండి అంది వందన ధర్మయ్య వైపు తిరిగి. అలాగే వెళతానమ్మా. త్వరగా అర్జున్ రెడ్డి అందర్నీ కంగారు చేస్తూ జీప్ ఎక్కించాడు. వెళుతూ వెళుతూ మరొకసారి వందనను తల్లిని హెచ్చరించాడు చక్రధరం. ఏం భయం లేదు, మేమున్నాం, ఎల్లిరండి దొరా. విశ్వాసపాత్రులైన శ్రామిక జనమంతా ఆశ్రమానికి బాసటగా నిలబడి ముక్తకంఠంతో అరిచారు. వేగంగా దూసుకుపోతున్న జీపును కన్నీళ్లతో తిలకిస్తూ నిల్చున్నారు లక్ష్మీ, వందనలు. మంగను ఏ గదిలో ఉంచారో కొంచెం ఆరా తీయాలి రెడ్డి, ముందా పంచోడు. జీప్ హాస్పిటల్ ముందు ఆగడంతోనే అన్నాడు చక్రధరం. ముందు నీ తలకు కట్టు కట్టనిద్దు విసుక్కున్నాడు రెడ్డి. అసలు మెతకదనమంతా నీలో ఉంది. మొదట్లోనే ఎంతలో ఉంచేవాడిని అంతలో ఉంచితే ఇప్పుడు ఈ పాటలన్నీ తప్పేవి. చక్రధరం మరి మాట్లాడలేదు. కనుక్కుందాంలేండి, ముందు మన డాక్టర్ శేఖర్ ఎక్కడున్నాడో చూద్దాం అన్నాడు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్.
చక్రధరం బరువుగా అన్నాడు. మీరు నా క్షేమార్తులు స్నేహితులు గనుక మీ అందరికీ నాపై అభిమానం ఉండడం సహజమే. కానీ నా మనస్సంతా అటుంది. ఈ పెద్దవాళ్ల మూర్ఖత్వాలతో ఏమీ తెలియని ఆ చిన్నపిల్ల ఏమైపోతుందోనని నాకు బాధగా ఉంది. ముందా విషయం తెలుసుకుంటే కానీ నాకు శాంతి ఉండదు. అసలు ఎక్కడికి తీసుకొచ్చారో లేదక ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్కైనా తీసుకెళ్లారో ముందా విషయం తేలాలి. అతడి బాధని అర్థం చేసుకోగలిగాడు ఆఫీసర్. సరే, ఆ విషయం తెలుసుకోవడానికైనా కొంత వ్యవధి తీసుకుంటుంది కదా. ఈలోగా మీకు కట్టు ఇంజెక్షన్ల విషయం చూసుకుంటే అక్కడ కాపని అవుతుంది. లేకుంటే మీకు మళ్ళీ నీరసం అవి చుట్టుకుంటే అదొక గొడవ. సరే, అయిష్టంగానే అంగీకరించిన చక్రధరం రెడ్డి మొదలైన వాళ్లతో సర్జన్ గదివైపు దారి తీశాడు. అక్కడ ఎవరూ లేరు. అందరూ డ్యూటీలో ఉన్నారు. నేను వెళ్ళి ఏ వార్డులో ఉన్నారో వెతికి తీసుకొస్తాను, నువ్వు కూర్చో అని అర్జున్ దారి తీయబోతుండగా శేఖర్ అటే వచ్చాడు నవ్వుతూ. వచ్చారా అనుకుంటూనే ఉన్నాను. తమ రాకతో కాని ఈ కథ రక్తి కట్టదని. ఆనాటి రామాయణానికి శ్రీరామచంద్రుడే సూత్రధారయ్యాడు. ఈనాటి గ్రామాయణానికి చక్రధరం గారు చక్రం తిప్పుతున్నాడు. ప్రతి చెణుకు కాదు కదా ప్రతిహాసమైనా లేకుండా నిర్లిప్తంగా నిల్చున్న చక్రధర బృందాన్ని చూసి శేఖర్ వాక్ ప్రవాహం ఆగిపోయింది. పెదవులపై హాస్యం మాయమైంది. నిశితంగా చూస్తూ, మీరెళ్లాగున్నారేమిటి మిస్టర్ చక్రధర్? అరే, మీకు గాయాలేమిటి? వెరీ సారీ. మిమ్మల్ని చూసిన ఆనందంలో అనుచితంగా ఏమేమో మాట్లాడేశాను. కూర్చోండి, రండి. అంతా కూర్చున్నారు. శేషారెడ్డి క్లుప్తంగా విషయం వివరించాడు. ఇంకా శేఖర్ ఏమో అనేలోగానే చక్రధర్ అన్నాడు శేఖర్ చేయి పట్టుకుని. ప్లీజ్ నవ్వకండి, మా ఊరి అధోగతి చూసి. లేదు లేదు, కుళ్ళుకు మీ మా ఏమిటి, అది అలా ఉంచండి. ముందు మీ కట్టు విషయం చూడాలి, పదండి. అంతా శుభ్రం చేసి తలకు కట్టుకట్టి చేతుల మీద కాళ్ల మీద కొట్టుకుపోయి చిన్న చిన్న పుళ్లలా ఉన్న చోట్లను కడిగి టించర్ వేసి యాంటీసెప్టిక్ ఇంజెక్షన్ ఇచ్చేసరికి పూర్తిగా అరగంట తీసుకుంది. చక్రధరం ఎంతగా వారించినా వినకుండా శేఖర్ అతడికి, ధర్మయ్యకు, రెడ్డికి, మిగతా వాళ్ళందరికీ అక్కడికే కాఫీ పలహారాలు తెప్పించాడు. మీ ఆదరాభిమానాలకి ఎంతైనా కృతజ్ఞుణ్ణి. కానీ నా మనసు చాలా ఆరాటంగా ఉంది. తెలుసు, అందుకే ఇంతవరకు చెప్పలేదు. కరణం ఈ ఆసుపత్రిలోనే ఉన్నాడు. మీ మామయ్యగారు అమ్మాయి ఇక్కడే ఉంది. ఇక్కడేనా? మరింతవరకు చెప్పరేం? జుగుప్సతో నవ్వాడు శేఖర్. ఇటువంటివి ఎప్పుడు చెప్పినా ఒకటేలేండి. మీకు కావలసింది వారి క్షేమ సమాచారం. కానీ నేను చెప్పవలసింది ఇంకా చాలా చాలా ఉంది. ప్లీజ్, అవన్నీ తర్వాత. ముందు నేను అమ్మాయిని చూడాలి. ఒక్కసారి అందరి ముఖాలు చూసి, సరే మీ ఇష్టం అన్నాడు శేఖర్. మోహిని ఇక్కడే ఉందట, చాలా సీరియస్గా ఉందట అంటూ ప్రవేశించాడు ఆఫీసర్. ఆ వెనకనే ఉన్న పరమేశ్వరాన్ని చక్రధరం, శేషారెడ్డి మిగిలిన వాళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారు. ఏరా పరం, మీ నాన్నగారికి ఎలా ఉంది? చక్రధరం అడిగాడు. చెప్పబోయిన పరమేశ్వరం మళ్లీ శేషారెడ్డిని చూసి సందేహిస్తూ ఆగిపోయాడు. అది గమనించిన రెడ్డి పరమేశ్వరం దగ్గరగా వెళ్లి, నన్ను చూసి సందేహిస్తున్నావా పరం? అదేం అక్కర్లేదు. ఎవళ్ళు ఎలాగున్నా మన స్నేహితులమే. నీ వల్లనే చక్రధరం బ్రతికాడనుకో అన్నాడు భుజం తడుతూ. రెడ్డి ఆనందంగా అతడి చేయి పట్టుకున్నాడు పరమేశ్వరం. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలా నేను చెప్పినట్లు వాళ్ల రహస్యాలు బయటపెట్టినట్లు తెలియకూడదు. తెలిస్తే ప్రాణాలు నిలవో. దీనంగా ఉన్న అతడి మొహాన్ని సానుభూతితో చూశాడు చక్రధరం. నాకు తెలీదట్రా, ఇది రహస్యంగానే ఉంటుంది అని రెడ్డి వైపు తిరిగి, రెడ్డి గుర్తించుకో ఈ సంగతి అన్నాడు. పాపం, అటు స్నేహితులు, ఇటు కన్న తండ్రి అందరూ ముఖ్యులే మీకు, సానుభూతి ప్రకటించాడు ఆఫీసర్. చూడండి మిస్టర్ పరమేశ్వరం, శేఖర్ కల్పించుకున్నాడు. ఒక్కొక్కప్పుడు ఇటువంటి విషయాలు దాచినందువల్ల కూడా చాలా అనర్థాలు జరుగుతాయి. న్యాయ పోరాటంలో స్వపర భేదాలు ఉండరాదు. అంటే? నీళ్లు గారిపోతూ అడిగాడు పరమేశ్వరం. చక్రధరం కూడా అనుమానంగా చూశాడు. ఆహా, మరేం లేదు, ఊరికే మాట వరుసకు చెప్తున్నాను అంటూ మరెవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, రండి మీ మరదల్ని చూదురుగాని, వెరీ సీరియస్ అని ముందుకు సాగాడు శేఖర్. అందరూ అనుసరించలేదు. చక్రధరం మాత్రమే అతని వెంట నడిచాడు. 4 అడుగులు వేశాక వెనకకు చూస్తూ, మీరెవరూ రారేం అని అడిగాడు చక్రధరం. నువ్వెళ్ళు, అసలు నిన్నే రాణిస్తాడో లేదో, మేం కూడా దేనికి, అగ్గిమీద గుగ్గిలంలా మీ మామ ఎగిరెగిరి పడ్డానికి అన్నాడు అర్జున్ రెడ్డి. నువ్వెళ్ళు నాయనా, పాపం రోగి దగ్గర అందరం వెళ్ళి అల్లకల్లోలం రేపడం భావ్యం కాదు అన్నాడు ధర్మయ్య. పోనీ నువ్వొక్కడవురా అన్నాడు చక్రధరం శేషారెడ్డిని. ఈ విషయంలో మాత్రం నన్ను మొహమాట పెట్టకురా అన్నాడతను. చక్రధరం మాట్లాడలేదు. మీరొక్కరే వెళ్లడం అన్ని విధాల మంచిది, నడవండి అన్నాడు శేఖర్ కూడా. స్త్రీల వార్డులో ప్రవేశించారు.
అదిగో ఆ రూంలోనే ఉన్నారు. దూరం నుండే చూపించి వెళ్ళిపోబోతున్న శేఖర్ను ఆపాడు చక్రధరం. మీరు కూడా రారా? శేఖర్ మొదట సందేహించాడు. కడకు చెప్పాడు. ఏం చెప్పమంటారు? ఒక పక్క పాడి మీదకెక్కి మోయించుకుంటున్న శవం కూడా రాజకీయాలు మాట్లాడుతోంది మీ చక్రపురంలో. నేనన్నందుకు మీకు కోపం రానక్కర్లేదు. కరణాన్ని మోసుకొచ్చే సమయానికి నేనే ఉన్నాను డ్యూటీలో. నేను తనను ఎదురు ఏమైనా చేసి చంపేస్తాననే భయంతో నన్ను కాదని ఎలాగో సర్జన్ని ప్రాధేయపడి కట్టుకట్టించుకున్నాడు. సరే, ఇంతకుముందే మీ మామయ్య వచ్చాడు కూతుర్ని తీసుకుని. కూతురి చావు బ్రతుకుల గొడవ కంటే ఆయనకు కక్షలే ప్రధానంగా ఉన్నాయి. ఆసుపత్రిలో అడుగు పెడుతూనే వరండాలో ఉన్న నన్ను చూసి మీసం మెలేస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఇంకా నన్ను రమ్మంటారా? ఏమీ అనుకోక మీరు వెళ్ళండి, బయటుంటాను. సరే, అన్నట్టు గోపన్న అనే నౌకరొకడు. చక్రధరం ప్రశ్న అర్ధోక్తిలోనే ఉండిపోయింది. శేఖర్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. మీకు తెలీదా? ఎదురు ప్రశ్నించాడు. ఆహా, తెలీదు. సరే, వెళ్ళండి, ముందు తర్వాత చెప్తాను. కాదు, చెప్పండి. అతడు మా తాతగారి కాలం నుండి ఉంటున్నాడు పాపం. ఉన్నవాళ్లలో కాస్త నమ్మకస్తుడు. అదొక మాదిరిగా విషాదహాసం చేశాడు శేఖర్. అందుకే దాటిపోయాడు. హాస్పిటల్కొచ్చే దారిలోనే ప్రాణం పోయిందట. మానుపడిపోయాడు చక్రధరం. ఏంటిది, మనం డాక్టర్లం అంటూ భుజం తట్టాడు శేఖర్. చక్రధరం కంఠంలో లోకంలోని విషాదమంతా ప్రతిధ్వనించింది. డాక్టర్లు మనుషులేనని మీకు తెలుసు. సింహాల మధ్య పోరాటానికి ఆవులు లేళ్లేనా బలి కావడం? సరే, అదలా ఉంచండి. ఇన్ని చెప్పిన వాణ్ణి ఆ తర్వాత కూడా చెప్పేస్తున్నాను. మీరసలే మతిస్థిమితం లేకుండా ఉన్నారు. వాళ్లు చూడబోతే మీకు అపకారం చేయబోయి చేజేతులా తామే తెచ్చుకున్న అనర్థాలను మీపై రుద్దడానికి పథకం వేస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, లేకుంటే అసలు వెళ్లొద్దు. అవన్నీ వింటూ ఒక్క క్షణం చూశాడు చక్రధరం. మరుక్షణం మౌనంగా గదిలోకి నడిచాడు. చక్రధరం గదిలో అడుగుపెట్టగానే రుక్మిణి గొల్లుమంది. రక్తం ముద్దల మంచం మధ్యన పడున్న మంగను చూసి చలించిపోయాడు చక్రధరం. ఒక్కసారి కళ్ళు మూసుకుని తనకు తానే ధైర్యం చెప్పుకుని కళ్ళు తెరచి మంచం దగ్గరగా నడిచాడు. తలపై పెద్ద దెబ్బ తగిలింది, వెరీ సీరియస్ అంటూ మంగ దగ్గరున్న డాక్టరు మెల్లగా బయటకు పోయాడు. వచ్చావా బావా? నీరసంగా కళ్ళు తెరిచింది మంగ. ఏమో అనబోయాడు చక్రధరం. కాని నిండుగా ఉన్న హృదయం, పూడుకుపోయిన కంఠం మాటలకు స్థానమివ్వలేదు. మంగ తల నిమురుతూ ఆమె పక్కలో కూర్చుండిపోయాడు. ఇది హాస్పిటలమ్మా, అలా గొడవ చేయకూడదు అంటూ గొల్లుని ఏడుస్తున్న రుక్మిణిని నర్సు ఊరడించసాగింది. రుక్మిణి నిశ్శబ్దంగా రోధించసాగింది. ఊరుకో అత్తయ్య. చివరికి ఎలాగో అనగలిగాడు చక్రధరం. నీకా దెబ్బలేమిటి బావా? అడిగింది మంగ. విషాదంగా నవ్వాడు చక్రధరం. నీకెలా ఉంది? నీరసంగా ఉందా? మంగ కూడా భారంగా నవ్వింది. నీరసమేమిటి, ఇక బ్రతకను. వీళ్ళ వెర్రి కాని ఇంకా ఏవేవో మందులిస్తున్నారు. లేదు, అలాగనుకో, ధైర్యంగా ఉండు. నీకు తప్పకుండా తగ్గుతుంది. నేను డాక్టర్తో మాట్లాడొస్తాను. లేవబోతున్న అతన్ని, వద్దు బావా, వెళ్లకు, నీతో ఒక విషయం చెప్పాలి, కూర్చో అంది మంగ. వద్దమ్మా, కుదురుగా పడుకో, నేను డాక్టర్ని తీసుకొస్తాను. ఇప్పుడేమీ ఆలోచించుకో. కాదు బావా, ఇప్పుడే చెప్పాలి. నాన్న మందులు కొనుక్కురావడానికి వెళ్ళాడు. వస్తే నాన్న గొడవ చేస్తాడు. ఇక మాట్లాడడం కుదరదు.